హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఏపీ పీజీసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకే, ఎగ్జామ్ సిలబస్, అలానే ఈ యొక్క ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాం, ఓకేనా, మనకు ఎన్ని మార్కులు ఎగ్జామ్ ఉంటుంది, మనకు ఎన్ని మార్కులు వస్తే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాం అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో ఉంటుంది. ఎగ్జామ్ సిబిటి టెస్ట్ అని చెప్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాలి. ఓకే, అలానే డ్యూరేషన్ వచ్చేసరికి మనకు 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 గంటలు అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో 2 గంటలు అయితే ఎగ్జామ్ అయితే రాయాలి మనం. ఓకే, అలానే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క ఎగ్జామ్లో. ఓకే, అలానే ఒక్కొక్క ఎంసీక్యూ క్వశ్చన్కి 1 మార్క్ అయితే అలాట్ చేస్తారు. మనం కరెక్ట్ చేసినటువంటి ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇస్తారు. రాంగ్ చేసినటువంటి క్వశ్చన్కి అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకే, అలానే మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇంగ్లీష్లో మాత్రమే ఈ యొక్క ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అలానే టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 120 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో టోటల్గా 120 మార్కులు అయితే ఉంటుందన్నమాట. 120 క్వశ్చన్లకు 120 మార్కులు అయితే మనకు అలాట్ అయితే చేస్తారు ఈ యొక్క పీజీసెట్ 2024 ఎగ్జామ్లో. ఓకే, సో మనకు 120 మార్కులు అని తెలిసింది కదా. సో ఈ 120 మార్కులకు కేటగిరీ వైజ్గా ఎన్ని మార్కులు వస్తే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాం అనేది మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ సిలబస్. సో ఏపీ పీజీసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇది. సో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి ఈ విధంగా ఉంటుంది. సెక్షన్ ఏలో మ్యాథమెటిక్స్ అనేది ఉంటుందన్నమాట. మ్యాథమెటిక్స్ అందరికీ కామన్ సబ్జెక్ట్. సో ఈ మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి మనకు 10 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 10 మార్క్స్ అయితే అలాట్ అయితే చేస్తారు. సో ఈ మ్యాథమెటిక్స్ అనేది అందరికీ కామన్ సబ్జెక్ట్. ఓకే, తర్వాత వచ్చేసరికి మీరు ఏ బ్రాంచ్లో బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నారో, సివిలా, మెకానికలా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానికలా, ఓకే, సో మీరు ఏ బ్రాంచ్లో బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నారో ఆ బ్రాంచ్ను బేస్ చేసుకొని ఆ బ్రాంచ్లో నుంచి 110 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 110 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు. 110 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 120 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 120 మార్క్స్ అయితే మనకు అలాట్ అయితే చేస్తారు. ఓకే, సో టోటల్గా 120 మార్కులకి అయితే మనకు ఒక క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 120 మార్కులకు కేటగిరీ వైజ్గా ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతామనేది ఇక్కడైతే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, జనరల్ కేటగిరీ వాళ్ళకు ఈ 120 మార్కులకు 25% ఆఫ్ మార్క్స్ అంటే 30 మార్క్స్ అయితే రావాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఏపీ పీజీసెట్ 2024 ఎగ్జామ్లో ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయితే అయినట్లు. ఓకే, సో అలానే ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే ఈ 30 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అవుతారు. ఓకే, సో స్టూడెంట్స్, ఇది ఏపీ పీజీసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్, అదేవిధంగా సిలబస్, ఎగ్జామ్ సిలబస్, అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా మనం చూడడం అయితే జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.